పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదిన మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇలాగా అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేతకాలు చెప్పటం, మీ పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం మీరే బోధించి మేము ఎలాగ సిద్ధపడాలో, మాకు ఏమి ఇష్టంగా మారాలో మాకు బోధించి మీరు అక్కడ కొరకే సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క కీర్తన దావీదు గారు రాశారు. ఎవరండి? దావీదు భక్తుడు రాశారు. దావీదు గారి కటండి ఆయనకి ఇష్టమైంది ఏంటో చెప్పాడు. దావీదు గారికి ఏంటి ఇష్టమంట? భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అన్నాడు. దావీదు గారిని, సార్ మీకు ఏంటి ఇష్టమండి అని అడిగితే ఆయన భక్తులంటే నాకు ఇష్టం అన్నాడు అనమాట. ఎవరంటే ఇష్టం అంటండి? భక్తులంటే ఆయనకి ఇష్టం అంటండి. ఈ రోజున మిమ్మల్ని, ఇక్కడ ఉన్న మన అందరినీ, ఒక్కొక్కరిని మీకేమి ఇష్టమండి అని అడిగితే ఒకళ్ళేమో నాకు చికెన్ అంటే ఇష్టం అంటారు, ఒకళ్ళేమో మటన్ అంటే ఇష్టం అంటారు, ఒకళ్ళేమో ఖరీదైన వస్త్రాలు అంటే ఇష్టం అంటారు, ఒకళ్ళేమో బంగారం అంటే ఇష్టం అంటారు, ఒకళ్ళేమో ఇంకా ఏమేమో చెప్తారు. ఏంటి ఇష్టం, మీకు ఏంటి ఇష్టమండి అంటే ఏండి. దావీదు గారు అప్పటికే రాజుగా ఉన్నాడు. ఆయన దగ్గర బంగారానికి కొదువు లేదు, వెండికి కొదువు లేదు, వజ్రాలకు కొదువు లేదు, అధికారానికి కొదువు లేదు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మీకు ఏంటి ఇష్టమని సార్ అని అడిగితే ఆయన అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టం అన్నాడు. కాబట్టి ఒక రాజుగా ఉన్నటువంటి ఆయనే భక్తులంటే నాకు ఇష్టమని అన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు మన ఇష్టాన్ని కూడా మనం మార్చుకోవాలేమో ఒకసారి ఆలోచన చేసుకోమని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. చాలామంది మీకు ఏమి ఇష్టం అంటే నాకు నా కొడుకు అంటే ఇష్టం అంటారు. చాలామంది మీకు ఏమి ఇష్టం అని అంటే నా భార్య అంటే నాకు ఇష్టం అంటారు. చాలామంది మీకు ఏమి ఇష్టం అని అంటే నా భర్త అంటే నాకు ఇష్టం అంటారు. మంచిదే, కొడుకుని ఇష్టపడని తండ్రి ఎవడు ఉంటారు ఏమండి? ఇవన్నీ మంచిదే, కాదని ఎవరు అనట్లా. కానీ మనకి ఇష్టంగా మారాల్సింది, ప్రాముఖ్యమైంది ఆయన భక్తులంటే మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము నాకు ఇష్టలు అన్నాడంటే ఫస్ట్ ప్రయారిటీ భక్తులకు ఇచ్చాడు, తర్వాత ఏదైనా అన్నట్టు. 40 సంవత్సరాలు పరిపాలన చేసి టన్నుల బంగారం సంపాదించి తన కడుపును పుట్టిన పిల్లల్ని ఎవరిని కేకేసి ఎవడికి ఒక తులం కూడా బంగారం ఇవ్వాల. ఇన్ని టన్నుల బంగారం దేవుని మందిరానికి ఇచ్చేశాడు. దేనికి ఇచ్చేసాడండి? దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను సంపాదించిన టన్నుల బంగారం అంతా దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నానని రాశాడు. కాబట్టి ప్రియులారా, ఆయన భక్తుల మీద ఆయనకు అంత ఇష్టం ఉన్నట్టుగా తెలియజేశాడు. దేవుని మీద ఉన్న మక్కువ, దేవుని మీద, ఆయన భక్తుల మీద ఉన్నటువంటి ఇష్టాన్ని దావీదు గారు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా మన ఇష్టాలు ఏమేమి ఉన్నాయో వాటిని కాస్త పక్కన పెట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే మనం ఇష్టం పెంచుకోవాలని ఈ వాక్యాన్ని బట్టి మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అండి. మొట్టమొదటి మాట ఏమిటంటే, ఏమి మనకి ఇష్టంగా మారాలి అని అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడున్న మన అందరికీ కూడా ఇష్టంగా మనం మార్చుకోవాలి వీటిని. అప్పుడే మనం సరి అయిన భక్తి చేయగలిగిన వాళ్ళం అవుతామని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అమ్మా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో భార్యని అమితంగా ఇష్టపడే భర్త ఉండొచ్చు, కానీ భార్య అన్యాయం చెయ్యవచ్చును. భర్త అమితంగా ఇష్టపడే భార్య ఉండొచ్చు, భర్త ఏమండి సరైన న్యాయం చేయలేకపోవచ్చును. అవునంటారా కదంటారా ఏమండి? ఈ లోకంలో అన్యాయం చేసేవాళ్ళు అందరూ ఉంటారు.
ఒకవైపున బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకే అన్యాయం చేసి బయట ఏదో దేశాలు ఎత్తుంటాడు. ఇలాగ ఉంటాయి ఈ లోకంలో. కానీ దేవుడు అంటారు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉండుట చేత మీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరినైనా మనం నమ్మకపోతే అది పెద్ద విషయం కాదు. కానీ దేవుడు న్యాయవంతుడు, ఆయన ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధులకు ఉపచారము చేయటం మనకి ఇష్టంగా మారాలి. దేవునికి స్తోత్రమనో అలాగే అండి అవునండి ఆమెనో ఏమి అంటలా, అలా చూస్తున్నారు అంతే. మనకేమి ఇష్టంగా మారాలి చెప్పండి? మనకేమి ఇష్టంగా మారాలి? పరిశుద్ధులకు ఉపచారము చేయటం మనకి ఇష్టంగా మార్చుకోవాలి. మనం దేవుని పని చేయటం మనకి ఇష్టంగా మార్చుకోవాలి. యెహోషువ దగ్గర, మోషే దగ్గర యెహోషువ ఉండేవాడు. మోషే గారికి యెహోషువ ఎలాగో ఉండేవాడంటే మోషే పరిచారకుడైన యెహోషువ అని రాస్తారు. ఎక్కడ రాసిన ఏమి రాస్తారండి? మోషే పరిచారకుడైన యెహోషువ అంటారు. యెహోషువ చిన్ననాటి నుంచి యవనస్తుడైనప్పటి నుంచి ఎవరికి ఉపచారం చేసేవాడు? ఎవరికి పరిచర్య చేసేవాడు? మోషే గారికి పరిచర్య చేసేవాడు. ఏమండి? పరిచర్య చేస్తూ 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 ఆయన దగ్గరే పెరిగాడు. ఒక రోజున మోషే అని దేవుడు, నాన్న నీ టైం అయిపోయింది వచ్చేయని అన్నప్పుడు మోషే అన్నాడు, ప్రభువా ఇంత 30 లక్షల మంది జనాభా, నాయకుడు లేని ఒక దిక్కులేని వాళ్ళు అయిపోతారు ప్రభువా, ఒక నాయకుడిని పెట్టు ప్రభువా, నన్ను వచ్చేమంటే వచ్చేస్తాను అని అంటే దేవుడు అన్నారు, నాన్న ఇంకెవరో ఎందుకు, నీ పరిచారకుడైన యెహోషువ ఉన్నాడు కదా, అతడిని జనులందరి ఎదుట నుంచోబెట్టి నీ చెయ్యి అతని నెత్తి మీద పెట్టి నీ ఘనతలో కొంత అతనికి ఇచ్చి ప్రార్థన చేసి అభిషేకించన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఆయనకు పరిచర్య చేసినందువలన 30 లక్షల మంది జనాభాకి నాయకుడుగా మారిపోయాడు యెహోషువ. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచర్య చేయడం ఆశీర్వాదం. పరిచర్య చేయడం ఏంటండి? ఆశీర్వాదం. ఈ లోకంలో తల్లికి పరిచర్య చేస్తేనే, తండ్రికి పరిచర్య చేస్తేనే చాలా మంచిగా చెప్పుకుంటాం కదా. ఏమండి? వాళ్ళ అమ్మగారు లేవలేకపోతే, వాళ్ళ నాన్నగారు లేవలేకపోతే, ఇంట్లోనే అన్నీ వెళ్ళిపోతే ఆ పిల్ల ఎంత ప్రేమ కలిగిన పిల్లండి, ఎంత సహనం కలిగిన పిల్లండి, ఆ అల్లుడు ఎంత మంచోడండి, అన్నీ కూడా వాళ్ళకి బట్టలు ఉతికి, వాళ్ళకి శుభ్రం చేసి, వాళ్ళకి స్నానం చేయించి, వాళ్ళకి పరిచర్య చేసి, వాళ్ళను ఇంచుమించు చాలా సంవత్సరాలు ఓర్చుకున్నారండి, మంచి పరిచర్య చేశారండి అని చెప్పుకుంటాం కదా. ఏమండి? మరి పరిశుద్ధులకు పరిచర్య చేయడం ఇంకా అంతకంటే చాలా 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 విలువైనది. అది మనం ఇష్టపడాలి అని చెప్తున్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేయడం మనకి ఇష్టం అవ్వాలి. ఏమండి? ఎక్కడ పరిచర్య చేయడం ఇష్టం అవ్వాలా? దేవుని మందిరంలో పరిచర్య చేయడం మనకి ఇష్టం అవ్వాలి. ఈ మందిరంలో తుడవటం మనకి ఇష్టం అవ్వాలి. బరకాలు వేయడం మనకి ఇష్టం అవ్వాలి. అప్పుడప్పుడు బూజులు దులపడం మనకి ఇష్టం అవ్వాలి. బయట గడ్డి ఏమి లేకుండా శుభ్రం చేయడం మనకి ఇష్టం అవ్వాలి. ఆ ఎదురుగుండా శుభ్రం చేయడం మనకి ఇష్టం అవ్వాలి. ఏదైనా దేవుని పని పరిచర్యలో మీటింగ్ ఏదైనా పెడితే ఏమండి, ఆ మీటింగ్లో మంచినీళ్ళు ఇవ్వటం, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందటం, భోజనాలు పెట్టడం, ఈ వంటల్లో సహకరించటం, ఇవన్నీ దేవుని పేరట చేసే పనులలో, పరిచర్యలో మనం ఇష్టంగా, ఎక్కువగా ఇష్టపడి ఈ పనులన్నీ కూడా చేయాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ పౌలు గారు ఒనేసిము అనేటువంటి ఒక పిల్లాడి గురించి చెప్తున్నాడు. ఒనేసిము అనే ఆయన ఫిలోమోను గారి దగ్గర పని మనిషిగా ఉండేవాడు. ఏమంటే ఒనేసిము ఎక్కడ ఉండేవాడు చెప్పండి? ఫిలోమోను గారి దగ్గర పని మనిషిగా ఉండేవాడు. ఫిలోమోను గారి దగ్గర పనిచేస్తూ ఒక రోజున ఫిలోమోను గారి దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచి పట్టుకుని దొంగిలించి పారిపోయాడు. పారిపోతే పోలీసులకు దొరికేస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఎక్కడ పడ్డాడో, పౌలు గారు ఉన్న చెరసాలలోనే ఒనేసిము కూడా పడ్డాడు. ఆ పౌలు గారి యొక్క భక్తి జీవితం, పౌలు గారి యొక్క ప్రార్థనా జీవితం, పౌలు గారి యొక్క ఏమండి ఆ యొక్క పరిశుద్ధత చూసినటువంటి ఒనేసిము ఆయనను చూసి ప్రభావితుడై ఈ ఒనేసిము కూడా మారిపోయాడు. ఆ జైల్లో మారిపోయి పౌలు గారికే పరిచర్య చేసే అంతటి వ్యక్తిగా అతడు అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావునన్నా ఏంటి నాన్న అడిగితే, నేను ఫిలోమోను గారి దగ్గర పని మనిషిగా ఉండేవాడినండి, ఆయన దగ్గర ధనం దొంగిలించి వచ్చేస్తుంటే పట్టుబడ్డానండి, ఇక్కడ జైల్లో వేశారని చెప్పినప్పుడు ఫిలోమోను నా ఆత్మీయ కుమారుడే, నా బిడ్డే అని ఫిలోమోనుకు ఉత్తరం రాశాడు పౌలు గారు. ఏమని? ఇదివరకు నీకు నష్టం కలిగించిన నీ పనివాడైన ఒనేసిము ఇప్పుడు నేనున్న చెరసాలలోనే పడ్డాడు. అతడు ఇప్పుడు నీకు నాకు కూడా
ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. అతడు మారుమనసు పొందాడు, అతడు దేవుని బిడ్డగా మారాడు, అతడి మనసు మార్చుకున్నాడు, అతడు నాకు పరిచర్య చేయటం నేర్చుకున్నాడు. అది నీ ఇష్టం లేకుండా నేను పరిచర్య చేయించుకోకూడదని ఇతడిని నీ యొద్దకు పంపిస్తున్నాను. అతడు నీ దగ్గర ఎంత దొంగిలించాడో అది నేను నీకు ఇస్తాను, నా అకౌంట్లో దాన్ని రాసుకో, అయినా నీవే నాకు రుణస్థుడు అని నేను చెప్పనేలా అంటూ ఆయనకి ఉత్తరం రాసి నీ ఇష్టమైతే మరలా పంపించి నాకు పరిచర్య చేస్తాడని చెప్పి రాశాడు. అక్కడ చాలా క్లియర్గా ఒనేసిము పత్రిక అంతా చదివితే ఒక దొంగ వ్యక్తి దేవుని సేవకునికి పరిచర్య చేయుట ద్వారా ఏమండి అతడి మనసు మారిపోయింది, అతడి హృదయం మారిపోయింది, అతడి స్టేటస్ మారిపోయింది. ఇప్పుడు పౌలు గారు అంటాడు, నీకు నాకు కూడా అతడు సహోదరుడు వంటి వాడయ్యాడు అంటాడు. ఎలాగంటండి, ఇదివరకు ఫిలోమోనికి ఏమో పనివాడు, ఇప్పుడు ఫిలోమోనికి పౌలు గారికి కూడా సహపనివాడుగా సహోదరుడుగా అతడు మారిపోయాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు, ఆశీర్వదించబడ్డాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ నాయకుడైపోయాడు. 32 మంది రాజులను జయించి కనాను దేశాన్ని 12 గోత్రాల వరకు పంచి పెట్టగలిగినటువంటి సమర్థుడైన నాయకుడిగా అతడిని దేవుడు అంత ఘనపరిచాడు పరిచర్య చేయుట చేత. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేసేవాడుగా వచ్చాడు. ఏలియా తర్వాత ఎలీషా అంతకంటే ఘనుడైన ప్రవక్తగా మారిపోయాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు ఎలీషా గారి ద్వారా దేవుడు చేయించాడు. పరిచర్య చేయటం ద్వారా మనము ఏమవుతామండి, ఆశీర్వదించబడతాం, గణపరచబడతాం. పరిచర్య చేయటం మనకి ఇష్టం అవ్వాలి. అది నేను చెప్తున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు కనుక మనం చూస్తే, ఒనేసిఫరు ఇంటి వారు నన్ను ఆదరించారు అన్నాడు. పౌలు గారిని ఎవరు ఆదరించారటండి? ఆయన కష్టాల్లో, ఆయన ఇబ్బందుల్లో, సేవలో ఎదురవుతున్నటువంటి కఠిన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఎవరు ఆదరించారటండి? ఒనేసిఫరు ఇంటివారు నన్ను ఆదరించారు అన్నాడు. ఆదరించెను అన్నాడు. కాబట్టి దైవ సేవకునికి పరిచర్య చేయడం, దైవ సేవకునికి ఆదరించడం అది బైబిల్ గ్రంథంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎవరికి పరిచర్య చేయాలి? పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. నేను చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే పంపించేవారు నన్ను మా అమ్మ మా నాన్న. నేను 9:30కి వెళ్ళి తాళాలు తీసి కిటికీలను తీసి శుభ్రంగా తుడిసి చాపలేసి ఆ రొట్టె ఇచ్చే బల్ల మీద క్లాత్లు వేసి దాని మీద రొట్టె బల్ల పెట్టి మళ్ళీ దాని మీద క్లాత్ వేసి మైకులు పెట్టి అన్నీ సెట్ చేస్తే 10 అయ్యాక పాస్టర్ గారు వచ్చేవారు. ప్రార్థన అలాగా ఆమెను అనగానే అందరూ వెళ్ళిపోయేవారు, ఒక్కడు ఉండిపోడు కాదు. మళ్ళీ ఇవన్నీ ఎవరు తీయాలండి? మళ్ళీ నేనే మళ్ళీ చేపలన్నీ మడతెట్టుకుని ఒక చోట పెట్టుకుని మళ్ళీ ప్రార్థన అయిపోయి మళ్ళీ పిల్లలు అయ్యి తినేసి వేసేస్తారు కదా, మళ్ళీ అన్ని శుభ్రంగా తుడుచుకుని కిటికీలన్నీ వేసుకుని మళ్ళీ తాళం వేసుకుని పాస్టర్ గారికి ఇచ్చి నేను వెళ్ళాలా. ఎవరింటికాడ మీటింగ్ అనుకోండి, మైక్లన్నీ ఎవరింటికి వెళ్ళాలి? నేనే పట్టుకెళ్ళాలా. సైకిల్కి పక్కన కొట్ట పెట్టుకుని యాంపుల్ వెనకాల పెట్టుకుని వైర్లు కట్టాలంతా సీట్ కట్ట పెట్టుకుని అలా కట్టుకుని మొత్తం పట్టుకెళ్ళి అన్నీ సెట్ చేసి మళ్ళీ ప్రార్థన అయిపోయి మళ్ళీ అన్నీ మళ్ళీ గుళ్ళెళ్ళటర్లే నేనే పెట్టాలి. మళ్ళీ చిన్ననాటి నుంచి పరిచర్యలో అంత ఆసక్తి కలిగి ఉన్న కారణం చేత ఈ రోజున దేవుడు ఇలా నిలబెట్టాడు, ఆశీర్వదించాడని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి పరిశుద్ధులకు ఏం చేయాలి? పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అది మనకి ఇష్టం అవ్వాలా. ఏదో బలివిని చేయడం కాదు, ఆశీర్వాదం కోసం చేయడం కాదు. నీకు ఏమిటి ఇష్టం నాన్న అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడం నాకు ఇష్టం అండి అన్నంతగా మనం ఇష్టంగా ఆ పనిని మనం చేయాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కనుక మనం చూస్తే ఎపఫ్రా అని రాయబడి ఉంది. ఎపఫ్రా పౌలు గారికి ఎంతో పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఎపఫ్రా కూడా పెద్ద పాస్టర్ గారు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్య చేసిన వాళ్ళందరూ మామూలు వ్యక్తులు అవలా, వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్ గారులు అయిపోయారు. పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా ఆషామాషిగా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు. పరిచర్య చేసిన వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు అయిపోయారు. కాబట్టి ప్రియులారా, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 22వ వచనంలో తిమోతి నాకు పరిచర్య చేశాడు అన్నాడు. ఎరస్తు నాకు పరిచర్య చేశాడు అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత తరంలో తిమోతి పెద్ద సేవకుడు అయ్యాడు. ఎరస్తు అనే ఆయన ఆ పట్టణానికి ఖజానాదారుడు అయ్యాడు. ఇప్పుడు ఒక పట్టణం ఉందనుకోండి,
ఆ పట్టణానికి ఖజానా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో భాషలో బ్యాంక్ అనుకోండి. మన ఊరంతటికి ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ ఒక్క బ్యాంకు ఆయన ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట అండి. అలాంటి పోస్టులో ఉన్నాడు ఎరస్తు అన్న ఆయన. అంత ఆశీర్వాదం ఎలా వచ్చిందయ్యా నీకేనంటే ఏం చెప్తాడు? నేను పరిచర్య చేసేవాడిని అండి, ఇప్పుడు నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించాడని అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, పరిచర్య చేయుటలో ఏముంది చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. పరిచర్య చేయుటలో ఏముంది? ఆశీర్వాదం ఉందని మీకు నేను మనవి చేస్తున్నాను. అక్కడెక్కడో ఎప్పుడో సందర్భాలు ఎందుకు, ఇక్కడ మనం టెంట్ వేసి ఆరాధన పెట్టేవాళ్ళం, మీ అందరికీ తెలుసు కదా. ఈ టెంట్ వేయడానికి నాన్నగారికి సహకరించడానికి తిమోతి అనే కుర్రోడు వచ్చేవాడు క్రిస్టియన్ పేట నుంచి. ఆడే ఇంటికి వచ్చి నాన్నగారిని, అయ్యగారు వెళ్దాం రండి టైం అయిపోతుందని వాడు ఆడే ముందు వచ్చేసేవాడు ఇంటికి రెడీ అయిపోయి. మా నాన్నగారు సరేనన్నా ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఈయన రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత బండి మీద ఇద్దరు వచ్చేసేవారు. ఈ టెంట్ వేసి అన్నీ చక్కబెట్టి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ ప్రార్థన అవ్వకుండా వచ్చేసేవాడు మళ్ళీ అన్నీ ఇప్పు లోపల పెడతానికి. అలాగే ఇంచుమించు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆడికి. ఇప్పుడు కారు మీద తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కారు మీద తిరుగుతున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం అండి. 40,000 50,000 జీతం ఇప్పుడు ఆడికి. అసలు ఉద్యోగం రాదనుకుని భార్య ఏమో అత్తమానం ఏదో ఒక పరీక్ష అంటాడు, ఏ పనికి వెళ్ళడు, ఆ పరీక్షని ప్రిపేర్ అవుతానంటాడు, ఈ పరీక్షని ప్రిపేర్ అవుతానంటాడు. 2 పిల్లలు ఉన్నారు, ఏమి ఎక్కడికి వెళ్ళడు, జీతం తేడా, అత్తమాన పరీక్ష అంటాడు. మేము మా పిల్లలు ఇద్దరిని నన్ను ఎలా పెంచుతాడు, నేను కాపురం చేయనని అమ్మగారింటికి వెళ్ళి కూర్చుంది ఆ పిల్ల. మేమిద్దరం ఒకసారి నాన్నగారు 2 సార్లు వెళ్ళారు, నేను కూడా ఒకసారి వెళ్ళాను. అమ్మ అలా కాదురా ఇలా కాదురా, నేను ఎన్ని చెప్పినా ఎన్నిది కాదు. వద్దండి, ఆయన ఏదో పరీక్ష అంటాడు, అటు ఇటు వెళ్తాడు, మళ్ళీ ఏ పని చేయడు, 1 నెల చేస్తాడు ఏదో పని, మళ్ళీ ఏదో పరీక్ష పడింది అంటాడు, ప్రిపరేషన్ అంటాడు, మమ్మల్ని పెంచడం ఎందుకంటే వేస్ట్ అని నేను కాపురానికి రానండి. ఇది చాలాసార్లు తిరిగాం. ఆడు పరిచర్య చేశాడు, ఏదో ఉద్యోగం పడింది, పెట్టాడు, ప్రార్థన చేయించుకున్నాడు, అప్లికేషన్కి పెట్టాడు, ఉద్యోగం వచ్చేసింది అంతే. విజయనగరంలో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయాడు. వెంటనే వెంటనే ప్రమోషన్ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మామూలుగా లేదు పరిస్థితి, కారు మీదే వెళ్ళి వచ్చేలాగా ఉన్నాడు అనమాట. దేవుడు పరిచర్య చేయుటకు ఇష్టపడిన వాళ్ళని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందులో అనుమానమేమీ లేదు. కాబట్టి ప్రియులారా, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎరస్తు అనేటువంటి ఆయన ఒక పట్టణానికి ఖజానాదారుడుగా, అంటే బ్యాంక్ మేనేజర్ అనుకోండి మీ భాషలో, ఒక బ్యాంక్ మేనేజర్ లెవెల్లో ఉన్నాడు అనమాట అండి ఎరస్తు అన్న ఆయన. ఏం చేసావు నాన్న? పరిచర్య చేసినందువలన దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని సాక్ష్యం చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏమి నేర్చుకోవాలంటే, నీకేమి ఇష్టం నాన్న అని అంటే ఏం చెప్తారు? నీకేమి ఇష్టం అంటే ఏం చెప్తారు? చెప్పండి అమ్మా, మీకు ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారండి? అలా చూస్తారేటండి. పరిశుద్ధులకు పరిచర్య చేయడం అంటే నాకు ఇష్టం అని మనం చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. నెంబర్ 2, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. రాజైన దావీదు గారు ఆయనకి నీకేమి ఇష్టమయ్యానంటే ఆయన చెబుతున్నాడు, పరిశుద్ధులకు పరిచర్య చేయడం అంటే నాకు ఇష్టం అని చెబుతున్నాడు. రెండవది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 17 వరకు కూడా మనం చూస్తే, మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అన్నాడు. చాలా మనం ఎవరిని ప్రేమించాలటండి? నీకు ఎవరిని ప్రేమించడం నీకు బాగా ఇష్టమయ్యా అని అడిగారు అనుకోండి, అబ్రాహాముని అడిగితే ఏం చెప్తాడు? దేవుడు అన్నాడు, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక కుమారుణ్ణి నేను చూపించే పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అర్పణగా ఇచ్చే అన్నాడు. ఇచ్చేతకు సిద్ధపడి తీసుకుపోయాడు. మనం ప్రేమించేది ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తాం? ఏమండి, మీరు ప్రేమించేది ఏంటంటే ఏం చెప్తారు? మీకు ఎక్కువ దేని మీద ప్రేమ ఏమండి అంటే ఒక్కొక్కరు మరి ఏమేం చెప్తారో నాకు తెలియదు. కానీ దావీదు గారు అంటాడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి ఎక్కడ దాటిపోయామంటండి? జీవములోనికి దాటిపోయాము అన్నాడు. సహోదరులు అంటే ఎవరంటే అండి, ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, 2 చెల్లెలు ఉన్నారు, మా తల్లిదండ్రులకు 4 పిల్లలు. మీ సహోదరుడు ఎవరంటే నేను మా తమ్ముడి పేరు చెప్పాలా, మీ సహోదరులు ఎవరంటే మా చెల్లెల పేర్లు చెప్పాలా. అది శరీర సంబంధమైన సహోదరులు లెక్క. కానీ ఇప్పుడు నా సహోదరులు ఎవరంటే మీ అందరూ నా సహోదరులు సహోదరులు అని చెప్పాలి. యేసుప్రభు ఒక ఇంట్లో ఇలాగే వాక్యం చెప్తూ ఉంటే ఆ ఇంటి నిండా జనం ఉన్నారటండి. అప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడోళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి బయట నుంచున్నారు. అట్లా లోపలికి రావడానికి వీలు లేదు, ఖాళీ లేదు.
అప్పుడు ఇలాంటి చిన్నపిల్లలు ఒకడు ఒరే మీ అమ్మగారు మీ తమ్ముడు చెల్లెళ్ళు అందరూ వచ్చారని ఆయనకి వాక్యం చెప్పి మా అబ్బాయికి వెళ్ళి చెప్పరా అంటే ఒకడు వచ్చి చెప్పాడు, అయ్యా మీ అమ్మగారు మీ తమ్ముడు మీ చెల్లెళ్ళు అంటే వచ్చారంట, బయట ఉన్నారయ్యా, నేను రమ్మంటున్నారయ్యా అని చెప్పాడు. చెబితే యేసుప్రభు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడు నాకు తల్లియు నాకు తండ్రియు నాకు సహోదరులను నాకు సహోదరులను అయి ఉన్నారన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు సహోదరులు ఎవరంట? ఆమె శరీరంలో జన్మనిచ్చిన తల్లి మాత్రమే. కానీ నా తండ్రి చిత్తము చెప్పున చేయు ప్రతివాడు నాకు తల్లి తండ్రి సహోదరులు అన్నాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, మనకు సహోదరులు ఎవరో, మనకు సహోదరులు ఎవరో? మీ అందరూ నాకు వయసులో పెద్దోళ్ళు అమ్మ అనుకోవాలా, వయసులో కొద్ది చిన్నోళ్ళని అక్క అనుకోవాలి, ఇంకా చిన్నోళ్ళని చెల్లి అనుకోవాలి, ఏమండి ఇంకా పరిస్థితులు చిన్న కుర్రోళ్ళు అయితే తమ్ముడు అనాలా, పెద్దోళ్ళు అయితే తండ్రి గారు తల్లిగారు అనాలా. ఇలాగ మీరే నాకు తల్లి తండ్రి సహోదరులు అందరూ మీరే. దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు నాకేమవుతారు? సహోదరులు తల్లి తండ్రి అవుతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలండి? మీరు ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? సహోదరులని తల్లిని తండ్రిని వారిని మనము ప్రేమించాలి. అదే మనకి ఇష్టం అవ్వాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమించాలి? మనం సహోదరులను మనము ఏం చేయాలి? ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటేశాము అన్నాడు. అండి మన సొంత తల్లిదండ్రులకు పుట్టిన వారిని మనం ప్రేమించితే మరణములో నుంచి జీవములకు దాటం, దానికి తగ్గ ప్రతిఫలం ఏదో ఉంటుంది, ఇస్తాడు. కానీ మరణములో నుంచి జీవములోనికి దాటేయటం అంటే ఎంత పెద్ద మాట అది అండి. మరణం ఒకటి అడ్డగా ఉంది, ఆ మరణంలోంచి జీవంలోకి దాటేశారు మీరేనంటే అది ఎంత పెద్ద మాట. ఎవరు దాటేస్తారంట? యేసుప్రభు రక్తంలో కడగబడిన వారందరినీ ప్రేమించిన వారు మరణములో నుంచి జీవములకు దాటేస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో అంటారు, నా తండ్రి చిత్తము చొప్పున చేయు ప్రతివాడు నాకు సహోదరుడును నా తల్లియు నా తండ్రియు అని చెప్పాడు. కాబట్టి ఎవరు మనకి సహోదరులు? అపోస్తల కార్యాలు 1:14 చెప్పాడు, ఏడ తెగక ప్రార్థన చేస్తూ ఉండేవారే నాకు సహోదరులు నాకు సహోదరులు, నా తల్లి నా తండ్రి వాళ్ళే ప్రార్థనా పరులే, నా తల్లి నా తండ్రి నా సహోదరులు నా సహోదరులు. ఇప్పుడు నేను ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి? సెపరేట్. ఎవరిని ప్రేమించాలి? దేవుని చిత్తము చొప్పున చేసే ప్రతి వారిని నేను ప్రేమించాలి. అది నాకు ఇష్టం అవ్వాలి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయంటారా? మొదటి మాట ఏమిటి చెప్పండి? పరిశుద్ధులకు పరిచర్య చేయడం నాకు ఇష్టం అవ్వాలి. రెండవ మాట ఏంటి చెప్పండి? దేవుని చిత్తము చొప్పున చేసే ప్రతి వారిని నేను ప్రేమించగలగాలి. వాళ్ళు ఏ క్యాస్టోళ్ళైనా నాకు పర్వాలేదు, వాళ్ళు ఏ రంగులో అయినా నాకు పర్లేదు, అమెరికా వాళ్ళు తెల్లవాళ్ళైనా పర్లేదు, నల్లవాళ్ళైనా పర్లేదు అండి, వాళ్ళు ఏ ఉన్నాయిగా కులాలు గిలాలు ఇవన్నీ ఎవరైనా పర్వాలేదు. యేసుప్రభు రక్తములో కడగబడిన ప్రతి వాళ్ళు నాకేమవుతారు? సహోదరులు అవుతారు. వారందరినీ నేను ప్రేమించాలి, అంతే. అలాగే నాకు ఇష్టమైతే నేను మరణములో నుంచి ఎక్కడికి దాటేస్తున్నానంటండి? జీవములోనికి దాటేశాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడో మాట ఏమిటనగా ప్రియులారా, కూర్చోరా ఏంటి? మూడో మాట ఏమిటనగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేయుదము అన్నాడు. ఎవరికి మేలు చేయాలి మనం? చెప్పాలి. ఎవరికి మేలు చేయాలి మనం? విశ్వాస గృహం అనగా చర్చిలో ఉన్నటువంటి వారందరికీ మనము మేలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? చర్చిలో విశ్వాస గృహమునకు చేరిన వారి అందరి ఎడలను మనం ఏం చేయాలటండి? మేలు చేయుదము అన్నాడు. కాబట్టి మేలు చేసేవారు దేవుని సంబంధి, కీడు చేసేవారు అపవాది సంబంధి అన్నాడు, వివరణ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము మేలు చేయాలి అనుకుంటే ఎవరికి చేయాలి మేలు? ఎవరికి చేయాలి? చర్చికి వచ్చే వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? మేలు చెయ్యగలిగిన స్థితిలో దేవుడు నిన్ను పెడితే, మేలు చేయాలని నీకు అనిపిస్తే ఎవరికి చేయాలి? చర్చిలో ఉన్న వాళ్ళందరికీ మేలు చేయాలి అని చెప్పాడు. విశ్వాస గృహమునకు చేరిన వారి
ఎడల, అందరి ఎడల మేలు చేయుదము. అది నాకు ఇష్టం అవ్వాలి అంతే. ఏమండి, ఇక్కడంటే మనకు అంత ఫెసిలిటీస్ ఏమి లేవు కనుక మనం అంతవరకు వెళ్ళలేకపోయాం. కానీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి. ఆ చర్చిలోనే ఒకవైపున 2-3 గదులు కడితే అక్కడ పాస్టర్ గారు ఉంటారు, అక్కడే ఇంకో 2-3 గదులు ఉంటాయి. విశ్వాసులు కూడా ఉండటానికి గదులు ఉంటాయి. చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి చేర్చే పాస్టర్ గారు ఉంటానికి, విశ్వాసులు కూడా ఉండటానికి, విశ్వాస గృహంలో చేరిన వారు కూడా ఉండటానికి కూడా గదులు ఉంటాయి. అక్కడ ఎవరు చేరతారని అంటే భార్యాభర్తలు కూడా మేము చర్చిలోనే ఉండిపోతాం అన్నటువంటి వాళ్ళు ఇల్లు అక్కడ ఉంటారు. వాళ్ళ విశ్వాస గృహంలో చేరిన వాళ్ళు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇల్లు అక్కడ ఉంటారు అండి. ఇలాగా మేము చర్చిలోనే ఉండిపోతాం అన్న వాళ్ళందరినీ అందులో పెడతారు. వాళ్ళని చదివించేది పాస్టర్ గారే, వాళ్ళకి అనారోగ్యం వస్తే వాళ్ళని హాస్పిటల్లో చూపించేది పాస్టర్ గారే, వాళ్ళకి వస్త్రాలు కొనేది పాస్టర్ గారే, వాళ్ళకి సమస్తం అన్నీ చూసేది పాస్టర్ గారే. ఆ మందిరంలో కూర్చుని వాళ్ళు 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అంతే. వాళ్ళందరూ అలాగా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటారు, అందరూ ప్రార్థనలో ఉంటారు. ఇంకంతే, విశ్వాస గృహంలో చేరిన వారు అంటారు వాళ్ళని. ఇప్పుడు మనం మేలు చేయాలనుకుంటే ఎవరు చేయాలి? విశ్వాస గృహంలో చేరిన వాళ్ళు, అనగా చర్చిలోకి వచ్చేవారికే. వారిలోనే ఎవరైనా తల్లి లేని వారు ఉంటే, ఎవరైనా తండ్రి లేని వారు ఉంటే, ఏమండి, ఎవరైనా భర్తను కోల్పోయిన వారు ఉంటే, ఏమండి, మిగిలిన చర్చ్ మెంబర్స్ అందరూ ఎవరికి మేలు చేయాలి? ఎవరికి మేలు చేయాలి? అవిశ్వాస గృహములో ఉన్నటువంటి వారిలోనే ఎవరికి మేలు చేయొచ్చో అని వాక్యం చెబుతుందో వారికి మిగిలిన వారందరూ ఏం చేయాలన్నట్టు? మేలు చేయాలి అన్నట్టు. మేలు చేసేవాడు దేవుని సంబంధి, మేలు చేయకుండా కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, అపవాది సంబంధి అన్నట్టు చెప్పాడు. కాబట్టి మీకు ఏదైనా దేవుడు కలిగి ఉంటే, ఏమండి, ఏదైనా చేయాలని మీకు మేలు చేసే గుణం ఉంటే చర్చ్ మెంబర్స్లోనే ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళకి చెయ్యండి. అది అలాగూ చేయటం ద్వారా మనము మరణములో నుంచి మారుమనసు పొందిన అనుభవం ఉండి, బాప్తిస్మం చేసిన అనుభవం ఉండి, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండటం వలన మనము మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాము అంటాడు. కాబట్టి ప్రియులారా, మనకి ఏది ఇష్టం అవ్వాలి అమ్మా? మనకి ఏది ఇష్టం అవ్వాలి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం మనకి ఇష్టం అవ్వాలి. అమ్మా, ఏమి ఇష్టం అవ్వాలి చెప్పండి? మేలు చేయడం మనకి ఇష్టం అవ్వాలి. బలవంతాన్ని చేయడం కాదు, ఏదో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేయడం కాదు. మేలు చేయడమే నీకు ఇష్టంగా మారిపోవాలి. అప్పుడు నీవు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నావు అన్నాడు. యేసుప్రభు పరలోక రాజ్యంలో కూర్చున్న తర్వాత కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అంటూ అన్నారు. నేను ఆకలి కొని ఉంటే నాకు అన్నం పెట్టారు, నేను దాహం కలిగి ఉంటే నాకు మంచిలు ఇచ్చారు, నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను స్వత్తాకు వచ్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను పరామర్శించారు అంటూ చెబుతున్నాడు యేసుప్రభు. చెబుతుంటే వాళ్ళన్నారు, ప్రభువా నీకు ఎప్పుడు ఇవన్నీ చేశాం ప్రభువా అన్నారు నీతిమంతులు. అంటే ప్రభు అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు అలాగూ చేస్తే కనుక నాకు చేసినట్టే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నారు. అండి, ఈ ఎడం వైపున ఉన్న బ్యాచ్ని చూసి అన్నాడు ఆయన, ప్రభు అన్నారు, మీరు నాకు అలాగూ చేయలేదు కనుక మీ కొరకు సిద్ధపరచబడిన నరకానికి వెళ్ళిపోండి అన్నారు ఆయన్ని. వాళ్ళు అన్నారు, మేము ఎప్పుడు నీకు ఎట్టలేదు ప్రభు అన్నారు వాళ్ళు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకడికి అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదు అన్నాడు. కాబట్టి విశ్వాస గృహంలోనే ఉన్న వారిలోనే ఎవరికైనా ఒకరికి చేస్తే ఎవరికి చేసినట్టు? మేలు చేస్తే ఎవరికి చేసినట్టు చెప్పండి? దేవునికి చేసినట్టు అలాగ చెయ్యండి. అది మీకు మరణములో నుంచి జీవములోనికి దాటుటకు అంత ఛాన్స్ దేవుడు ఇస్తాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, మేలు చేయుటలో విసుకవద్దు అన్నాడు. ఏమండి, మొన్న కదండి మరి మేలు చేశాం కదండి ఒకరికి, మనకి అత్తమానం చేస్తాం ఏంటండి? అత్తమానం ఎక్కడ తెస్తామండి? నీకు లేకపోతే చేయకపోతే మానే, కానీ ఏం చేయొద్దు? విసుక్కోవద్దు. ఏం చేయొద్దంటే సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో అంతే, విసుకవద్దు. నీకు చేతనైనంత మట్టుకు మేలు చేస్తానే ఉండు, కీడు మాత్రం చేయకు. కానీ మేలు చేయుటలో ఏమొద్దు? విసుగుదల వద్దు. నీకు ఓపుకుంటే చేయలేదా మౌనంగా ఉండు, కానీ విసుక్కోవద్దు, మేలు చేస్తూనే ఉండు అని చెప్పాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో స్వస్థపరచుట కూడా మేలు చేయడమే అన్నాడు. ఏమండి, ఏంటంట మేలు చేయడం ఏంటంటే?
స్వస్థపరచుట కూడా మేలు చేయడమే అన్నాడు. ఎవరైనా మన విశ్వాస గృహమునకు చెందిన వారికి ఎవరికైనా అస్వస్థత అయితే గనక వారి కోసం మనం ఉపవాసం ఉండటం, వారు స్వస్థత పొందాలని ప్రార్థనలు చేయడం, వారిని మందిరమునకు తీసుకుని వచ్చి మన అందరం కలిపి దేవునికి మొర్రపెట్టడం, వారు స్వస్థపడే వరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం వాళ్ళకి మనం చేసిన మేలే అన్నట్లు లెక్క. ఏమండి? కాబట్టి ఒక వ్యక్తి పక్షపాతం చేత పడి మంచం మీద ఉన్నాడట. ఉంటే ఆ యొక్క విశ్వాస గృహంలో ఒక నలుగురికి ఆలోచన వచ్చిందట. ఏమని? వెంటనే విశ్వాస గృహమునకు చెందినటువంటి ఒక నలుగురు అనుకున్నారంట, ఈ 4 కోళ్ళు ఒరే మనం నలుగురం పట్టుకుని యేసుప్రభు పలానా ఇంట్లో వాక్యం చెప్తున్నాడు, ఆ ఇంటికి వెళ్ళిపోదాం, వీడు ఎలాగైనా బాగుపడాలని చెప్పేసి నలుగురు 4 కోళ్ళు పట్టుకుని మోసుకెళ్ళిపోయారంట. మోసుకెళ్ళిపోయాక చూస్తే ఇల్లంతా జనం. ఎలాగ యేసుప్రభు దగ్గరికి ఏంటి చేర్చాలని ఆలోచిస్తే నలుగురికి ఆలోచన వచ్చిందంట. పెంకిటీలు అంటది పైకి ఎక్కేసి నలుగురును, ఏమండి, ఆ పెంకిలన్నీ తీసేసి ఇతను మంచం మీద పరుపు మీద పడుకున్నాడంట. పరుపుకు 4 తాళ్ళు కట్టి ఆ పరుపును మరి డాబా ఆ ఇంటిపైకి ఎలా తీసుకెళ్లారో కానీ తిప్పలు పడి తీసుకెళ్ళి ఆ పరుపును అలాగ దించారంటండి. ఈ నెల వాక్యం చెప్తుంటే ఆయన ముందు దించారంట. దించితే ఆ పరుపును చూసి ఆనందం చేసి, ప్రభు ఏంటి నాన్న అంటే, ప్రభు ఆడు పక్షపాతంతో పడిపోయినాడు ప్రభు, లెగలేకపోతున్నాడు ప్రభు, ఏదో చేయి ప్రభు అని ఆ నలుగురు మనవి చేసుకుంటే, ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి ఏండి యేసుప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వెంటనే పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఇప్పుడు వాడు స్వస్థపడటం ఎవరు చేసిన మేలు? ఆ నలుగురు చేసిన మేలు. కాబట్టి విశ్వాస గృహంలో ఎవరికైనా ఏదైనా తేడా వస్తే మన అందరం ఏం చేయాలి? మేలు చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలి, వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో పెట్టి అందరం చేసి పట్టుకుని వాళ్ళ స్వస్థత వచ్చేదాకా మనం వాళ్ళ కోసం ప్రయాసపడితే దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు, మనం వాళ్ళకి మేలు చేసినట్లు లెక్క. కాబట్టి మనకేమి ఇష్టం అవ్వాలి? మనకేమి ఇష్టం అవ్వాలి చెప్పండి? మేలు చేయడం ఇష్టం అవ్వాలి. ఏమండి? 4వ మాట రండి త్వరగా మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం నాకు ఇష్టం. మనకేమి ఇష్టం అవ్వాలి? అంతే. జ్ఞానుల సహవాసము చేయువారు జ్ఞానం కలిగిన వారు అవుతారు, మూర్ఖుల సహవాసం చేసేవాళ్ళు మూర్ఖులు అవుతారు, చెడిపోతారు. ఇప్పుడు నాకేమి ఇష్టం అవ్వాలి? ఏమండి? జ్ఞానులతో సహవాసం చెయ్యడం నాకు ఇష్టం అవ్వాలి. మీరు ఎవరితో సహవాసం చేస్తారు? ఏమండి? ఎవరితో సహవాసం చేస్తారు? కొంతమంది ఏమో సీరియల్తో సహవాసం చేస్తుంటారు, కొంతమంది ఏమో సినిమాలతో సహవాసం చేస్తుంటారు, కొంతమంది ఏమో సెల్ ఫోన్ పెట్టుకుని వదలరు గంటలు. మీ టైం దేంతో గడుపుతున్నారు? ఏమండి? కొంతమంది ఏమో నలుగురు పోగడి వాళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్పుకుంటుంటారు. అండ్ మీ టైం అంతా ఎక్కడ గడుపుతున్నారు? మీ సహవాసం ఎక్కడ? 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారంట. ఒక సిగరెట్ తాగి వాడితో పాటు మన పిల్లవాడు కూడా వెళ్ళి ఆడితో టైం ఎక్కువగా ఆడితో పాటు ఉంటే 6 నెలల పోతే ఈడు కూడా నోట్లో సిగరెట్ పెడతాడు. అవునా కాదా? ఒక తాగుబోతుడు పక్కనే మన పిల్లవాడు కూడా వెళ్ళి పక్కనే నువ్వు ఆడితో పాటు ఈడు తిరుగుతూ ఉంటే ఒక 6 నెలల పోయి ఈడు కూడా తాగుతూ మొదలెడతాడు. అవునా కాదా? ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలా? జ్ఞానము కలిగిన వారితో మనం సహవాసం చేయడం మనకి ఇష్టం అవ్వాలి. పరిశుద్ధులతో సహవాసం చేయడం మనకి ఇష్టం అవ్వాలి. ప్రార్థనాపరులతో సహవాసం చేయడం మనకి ఇష్టం అవ్వాలి. ఏమండి? ఇలాగున మనము దేవుని పిల్లలతో సహవాసం చేయడం మనకి ఇష్టం అవ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథం 22:21లో అంటాడు, దేవునితో సహవాసం చేసే వారికి సమాధానం ఉంటుంది అన్నాడు. మనం దేవునితో సహవాసం చేస్తే మనకేమొస్తుందంట? సమాధానం వస్తుందంట. సామెత 28:7లో చెప్పాడు, తొంటరుల సహవాసం చేసేవాడు తండ్రికి అపకీర్తి తెస్తాడన్నాడు. సామెతలు 22:24లో చెప్పాడు, కోపచిత్తునితో సహవాసం చేయవాడు కోపిష్ఠుడు అవుతాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కోపం ఎక్కువ ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే కోపం ఉన్నవాళ్ళుగా మారిపోతాం. ఏమండి? అలాగే తొంటరుల సహవాసం చేస్తే తొంటరుల్లా మారిపోతాం. దేవునితో సహవాసం చేస్తే ఏమండి? దేవుని గుణ లక్షణాలు కూడా మనలోకి వచ్చేస్తాయి. పరిశుద్ధులతో సహవాసం చేస్తే మనం కూడా పరిశుద్ధులం అయిపోతాం. జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానం కలిగిన వారుగా మారిపోతాం. ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానము కలిగిన వారితో, ప్రార్థనాపరులతో, దేవుని పాటలు మాత్రమే పాడేవారితో, కీర్తించేవారితో మనం కూడా కలిస్తే ఏమండి
మనము కూడా ఆత్మను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సౌలు గాడిదలు పోని అని వెళ్తే సమూయేలు గారు చెప్పాడు, ఒక ప్రవక్తల గుంపోటు వస్తుంది, వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసిపోయి వాళ్ళతో పాటు స్తోత్రం చెబుతుండు, నీకు రేపు పొద్దున్న చెప్తానని నేను గాడిదలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. ఆ ప్రవక్తల గుంపులో సౌలు కూడా కలిసిపోతే ఆత్మ నింపుదల వచ్చిందంటే ఇతడు కూడా ప్రవచనం చెప్తున్నాడంట. సౌలు కూడా ప్రవక్తల వంటిలో ఒకని వంటి వాడాయనా అని అందరూ అనుకుంటున్నారంట. ఏమండి, ప్రవచించే వాళ్ళతో వెళ్ళి సవాసం చేస్తే ప్రవచనాలు వస్తాయి. ఏమండి, నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? ఏమండి, ఆత్మ నింపుదలతో ఉన్నవారితో వెళ్ళి సవాసం చేస్తే ఆత్మ నింపుదల వస్తుంది. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళతో వెళ్ళి సవాసం చేస్తే కన్నీటి ప్రార్థన వస్తుంది. ఏమండి, తొంటరులతో సవాసం చేస్తే తొంటరేసలు వస్తాయి. కాబట్టి మనం ఏది ఇష్టపడాలి? మీ సమయం ఎక్కడ గడుపుతున్నారు అది మీరు ఆలోచించుకోండి. మీ సమయం పరిశుద్ధులతో గడపండి, మీ సమయం ప్రార్థనాపరులతో గడపండి, మీ సమయం జ్ఞానం కలిగిన వారితో గడపండి, మీ సమయం దేవునితో గడపండి. అలాగున్న సహవాసం కలిగి ఉండటం మీకు ఇష్టంగా మార్చుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తర్వాత మాట ఏమిటంటే 5వ మాట, ప్రియులారా, ఏమండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 63వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నీ యందు భయభక్తులు కలిగిన వారందరికీ నేను చెలికాడను అన్నాడు. ఏంటి దావీదు గారిని నీకు ఏంటి ఇష్టం అని అడిగితే, ఆయన యందలి భయభక్తులు కలిగిన వారందరికీ నేను చెలికాడునుగా ఉండటం నాకు ఇష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరంటే ఇష్టం అంటండి దావీదుకి? అమ్మ, ఎలాగుంటే ఇష్టం అంట దావీదుకి? ఆయన యందలి భయభక్తులు కలిగిన వారందరికీ చెలికాడుగా ఉంటే ఇష్టం అంట. ఏండి, చెలికాడు అని ఎవరిని అంటారు? అమ్మా, చెలికాడు అని ఎవరిని అంటారు? ఇప్పుడు సహవాసం చేస్తే ఎన్ని గంటలు సహవాసం చేస్తాం మనం? ఏమండి, ఇప్పుడు జ్ఞానులతో సహవాసం చేయడానికి వెళ్ళాం, ఎన్ని గంటలు సహవాసం చేస్తాం? 1 గంట, 2 గంటలు, 3 గంటలు వాళ్ళతో పాటు ఉంటాం, మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేస్తాం కదా. ఏమండి, అలాగే ప్రార్థనాపరులతో సహవాసం అంటాం, వెళ్ళి ఎంతసేపు ప్రార్థనలో ఉంటాం? 1 గంట ఉంటాం, 2 గంటలు ఉంటాం, 3 గంటలు ఉంటాం, ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం ఇంటికి. ఇది చెలికాడు అంటే అలా కాదు. 24 గంటలు వాళ్ళతో ఉంటే చెలికాడు అంటారు. ఎవరిని అంటారని చెలికాడని? 24 గంటలు వాళ్ళతో ఉంటే, ఎవరితో ఉంటే వాళ్ళకి ఇతడు చెలికాడు అవుతాడు. ఇప్పుడు దావీదు గారు ఎవరితో 24 గంటలు ఉండాలని కోరుకుంటున్నాడు? భయభక్తులు కలిగిన వారందరితో నేను చెలికాడునుగా ఉండాలని ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఒక వ్యక్తిని చెలికాడా అన్నాడు. ఎవరిని అన్నాడు చెప్పండి? యేసుప్రభు ఒక వ్యక్తిని చెలికాడా అన్నాడు. ఎవరిని అన్నాడు? ఇస్కరియోతు యోధాన్ని చెలికాడా, నీవు చేయున్నది త్వరగా చెయ్యము అన్నాడు. అంటే 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధ ఎవరితో ఉన్నాడు? యేసుప్రభుతో ఉన్నాడు. యేసుప్రభుతో తిన్నాడు, యేసుప్రభుతో పడుకున్నాడు, యేసుప్రభుతో ఏమండి తిరిగాడు. యేసుప్రభు పెళ్లి విందుకి వెళ్తే యేసుప్రభుతో పాటు పెళ్లి విందులో 12 మంది ఉన్నారా లేదా? ఏమండి, యేసుప్రభు ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళి 12 మంది ఉంటారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు కూడా, యేసుప్రభు భోజనం చేస్తే ఇలా భోజనం చేస్తారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా ఎవరు ఉంటారు? 12 మంది ఉంటారు, రాత్రులైనా పగలైనా. ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ ఏమండి యేసుప్రభువునే అప్పగించడానికి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి 30 నాణాలకి అప్పగించడానికి ఒప్పందం చేసుకుని వచ్చి, నేను ఎవరిని ముద్దెట్టుకుంటానో ఆయనే ప్రభు, ఆయన తీసుకెళ్ళిపోండి అని ఒప్పందం చేసుకుని వస్తే యేసుప్రభు అంటారు, చెలికాడా నీవు చేయనిది త్వరగా చెయ్యము, ముద్దెట్టేసుకొని నన్ను తీసుకుపోతారు, త్వరగా చేసేయి అంటున్నాడు. చెలికాడు అంటే ఎవరో? ఏమండి, చెలికాడు అంటే ఎవరో? 24 గంటలు యేసుప్రభుతో ఉన్నవాడిని యేసుప్రభు చెలికాడా అన్నాడు. కాబట్టి నీవు దావీదు ఏం కోరుకుంటున్నాడు? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారందరికీ నేను చెలికాడనుగా ఉండాలని ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను అన్నాడు. అతడు చెలికాడుగా 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ దేవుణ్ణి అప్పగించి ఏమండి శాపగ్రస్తుడయ్యాడు. కానీ మనమైతే దేవుని యందలి భయభక్తులు కలిగిన వారందరికీ చెలికాడనుగా మనం ఉండాలని ఇష్టముగా మనం వాళ్ళతో 24 గంటలు ఉండటానికి మనం ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు గారి ఇష్టాలు చూసారా ఎలాగున్నాయో? ఏమండి, దావీదు గారి ఇష్టం చూసారా ఎలాగుందో? ఏమంటాడు? మొట్టమొదటి మాట ఏమంటాడు చెప్పండి? పరిశుద్ధులకు ఉపచారము పరిచర్య చేయడం నాకు ఇష్టం అన్నాడు. రెండోది ఏమన్నాడు? నా తండ్రి చిత్తము చెప్పున చేయు ప్రతివాడు నాకు సహోదరుడు, వాళ్ళను ప్రేమించడం నాకు ఇష్టం అన్నాడు. మూడవది ఏమన్నాడు? విశ్వాస గ్రహములో ఉన్నవారికి మేలు చేయడమే నాకు ఇష్టం అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? జ్ఞానులతో సహవాసం చేయడమే నాకు ఇష్టం అన్నాడు. ఐదవది అదే భయభక్తులు కలిగిన వారందరికీ నేను చెలికాడను అంటే 24 గంటలు వాళ్ళతోనే ఉండాలని నాకు ఇష్టంగా ఉంది అని చెబుతున్నాడు. ఆరవది ఏమండి?
6వది ప్రియులారా మనం ఆలోచన చేసినట్టయితే 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూసినప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉన్నాడు అని రాయబడి ఉంది. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఎవరంటే ఇష్టంగా ఉన్నాడంట? దావీదు యందు ఇష్టము కలిగి ఉన్నాడటండి. అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు రాజ్యం ఒకవైపున, ఫిలిస్తీన్ల రాజ్యం ఇంకొక వైపున యుద్ధానికి వచ్చారు. అమ్మ నా వైపు చూడండి. ఫిలిస్తీన్ల తరపున ఏమండి గొల్యాత్ అనేవాడు వచ్చి తొడగొడతా రోజు ఏలాలోయలోకి వచ్చి మీ తరపున ఎవడైనా ఒక్కడుంటే గివ్ మీ 1 మ్యాన్ అంటూ వాడు రోజు తొడగొట్టి కేకలేస్తున్నాడు. ఎవడైనా ఉంటే ఒక్క రండ్రా దమ్మున్న ఎవడని కేకేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుగా సౌలు ఏం చేయాలి చెప్పండి? యుద్ధానికి వెళ్ళాలి. గొల్యాత్ మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి. ఆడి స్వరూపాన్ని ఆడి రూపాన్ని చూసి సౌలు భయపడిపోయి ఇంట్లోనే తలుపులు వేసుకుని కూర్చొని చాటింపేస్తున్నాడు రాజ్యం అంతా. ఎవడైనా గొల్యాత్ మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిస్తే ఆడికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, బహుమానాలు ఇస్తాను, రాజ్యంలో సగం ఇస్తానని ఏంటంటో చాటింపేస్తున్నాడు. దావీదు వచ్చి వెళ్ళి ఆ గొల్యాతుని చంపి ఆడి తల తీసుకొచ్చాడు. ఏమండి అప్పుడు ప్రజలందరూ అన్నారు, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని అన్నారు. ఆ ఒక్క మాట కాడ విషపు చూపు నిలిపి, ఇప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు కదా, ఇప్పుడు ఇశ్రాయేల్ గెలిస్తే సౌలుకి లాభమా నష్టమా? ఏమండి లాభమే కదా. దావీదు గొల్యాతుని గెలవటం వలన సౌలుకి లాభమా నష్టమా? లాభమే కదా. మరి దావీదులే చంపేయాలని కోరుకుంటాం, అది తెలివి తక్కువతనమా తెలివైనతనమా? విషపు చూపు నిలిపాడంట. దావీదుని లేకుండా చేద్దాం అనుకున్నాడంట. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను, మా నాన్నగారు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదు, మనలో ఒకడు దావీదు మన శత్రువుల మీదకి ప్రాణాన్ని తెగించెళ్ళి గొల్యాతును చంపి రావడం ద్వారా మనందరం బానిసలు అవ్వకుండా కాపాడిన వాడు అతడి మీద విషపు చూపు నిలబడి అతన్ని చంపడానికి ప్రయత్నించడం ఏంటని తండ్రికి వ్యతిరేకంగా దావీదుతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా నాన్నమాట వింటారా? స్నేహితుడి మాట వింటారా? నాన్నమాట వింటారా? కానీ యోనాతాను నాన్న మరి దుర్మార్గుల్లా ప్రవర్తిస్తున్నాడు. మంచోడిని చంపేద్దా చూస్తున్నాడు. ఏమండి వీరుణ్ణి చంపేద్దా చూస్తున్నాడు. ఇశ్రాయేలుకి ఒక గొప్ప విజయాన్ని చేకూర్చిన పిల్లోని చంపేద్దామని చూస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని తండ్రికి విరోధంగా స్నేహితుడితో నిబంధన చేసుకుంటున్నాడు. స్నేహితుడితో ఏమండి ఇష్టం కలిగి ఉన్నాడు. అందుకని ఒకానొక రోజున సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, దావీదు మహారాజు అయి కూర్చున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, సౌలు కుటుంబంలో నేను మేలు చేయడానికి ఎవడైనా ఉన్నాడా? ఎంక్వైరీ చేసి పెట్టండి అంటే మెఫీబోషెత్ అని ఒకడు ఉన్నాడయ్యా, లొదెబారులో ఉన్నాడు, ఆడికి 2 కాళ్ళు లేవని వర్తమానం చెప్పారు. ఆడి కోసం రథం పంపించాను, తీసుకురండి అని తీసుకొచ్చాక తన భోజనపు బల్ల యొద్ద రాజకుమారులతో పాటు సమానంగా రాజకుమారుని వస్త్రాలు వేసి నువ్వు బతికినంతకాలం రాజకుమారుడిగా ఉండాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, మనము దైవ సంబంధమైన వ్యక్తులతో ఏమండి స్నేహం కలిగి ఉండటానికి ఇష్టపడాలి. నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? ఎవరిని స్నేహం చేయాలి? మనం ఎవరిని స్నేహం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మాత్రమే స్నేహం చేయాలి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో స్నేహం చేయాలంటే ఈడి ఇష్టాలు ఆడి ఇష్టాలు ఒకటైతేనే స్నేహం చేస్తారా? ఎవడు పడతాడు స్నేహం చేయరు. అవునంటారా కదంటారా? మేము చిన్నప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదువుకున్న టైంలో నా స్కూల్ బ్యాగ్లో బైబిల్ ఎట్టుకెళ్ళేవాడిని. మొత్తం స్కూల్లో మా క్లాసులో ఒక 70 మంది అన్న ఉండేవారు లైన్గా. నాతో పాటు బైబిల్ తెచ్చుకున్న వాడే నా పక్కన నా స్నేహితుడు. మొత్తం అందరిలోనూ 3 తెచ్చుకునే వాళ్ళం బైబిల్. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర బైబిల్ ఉండేది కాదు, చిన్న బైబిల్ ఎట్టుకెళ్ళే వాళ్ళం. నా బ్యాగ్లో ఉండేది, నా పక్కన ఇంకోటి బ్యాగ్లో ఉండేది, నా పక్కన ఇంకోటి బ్యాగ్లో, 3 బ్యాగ్లో ఉండేది. ఒకటి పేరు రాజు, ఒకటి పేరు బాబు ప్రసాద్, నా పేరు సుధాకర్. ముగ్గురు బ్యాగుల్లో బైబిల్ ఉండేది చిన్నప్పటి నుంచి. నేను పాస్టర్ గారిని అయ్యాను, బాబు ప్రసాద్ పాస్టర్ గారు అయ్యాడు, రాజు ఏమో హెడ్ మాస్టర్ అయ్యాడు. కాబట్టి 3 దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఇష్టాలు ఇంకొక వ్యక్తి ఇష్టాలు ఒకటైతేనే వాళ్ళు స్నేహితులు అవుతారు. అవునా కదా అండి? మేము 3 ఒక బెంచ్లో కూర్చునే వాళ్ళం, ఒక పక్కనే కూర్చునే వాళ్ళం. అన్ని పీరియడ్లు మాస్టర్ వస్తే చక్కగా పాఠం వినే వాళ్ళం. ఒక పీరియడ్ రోజుకి ఏదో పీరియడ్ మాస్టర్ వచ్చేవాడు కాదు. మాస్టర్ రాని పీరియడ్లో అందరూ అల్లరి చేసేవారు. మేము 3 బైబిల్ తీసుకుని ఆ గంట చదువుకునే వాళ్ళం బైబిల్. కాబట్టి ప్రియులారా, ఒక్క టైపులాగా ఉండే వాళ్ళే స్నేహితులు అవుతారు. మనం ఎవరిని స్నేహం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారితోనే మనము స్నేహం చేయాలి, వాళ్ళతోనే నిబంధన చేసుకోవాలి. అదే మనకి ఇష్టం. వాళ్ళు అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఖరి మాట ముగించేసుకుందాం ప్రియులారా.
కీర్తన గ్రంథము 119 అధ్యాయము 47 వచనం. నీ ఆజ్ఞలు నాకు ఎంతో ప్రియములు అన్నాడు. ఎంతో ఇష్టం నాకు నీ ఆజ్ఞలు అంటే అన్నాడు. ఓకే, అంతే. నీ ఆజ్ఞలు నాకు ఎంతో ప్రియములు అన్నాడు. అంటే చాలా చాలా నీ ఆజ్ఞలు అంటే నాకు ఇష్టం అన్నట్లు లెక్క. ఆజ్ఞలు అంటే ఏంటండి? ఆజ్ఞలు అంటే అక్కడ కూర్చోవద్దు, అక్కడ నుంచోవద్దు, వాళ్ళ తలంపుల్లో చేరొద్దు, అక్కడ వాళ్ళతో నడవద్దు. ఈ ఆజ్ఞలు అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండక. ఏమండి, ఇలాంటివన్నీ ఆజ్ఞలు. నీ పొరుగు వాడిని దాశించవద్దు, ఏమంటే దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు. ఇలాంటివన్నీ ఆజ్ఞలు అంటే. ఈ ఆజ్ఞలు నాకెంతో ఇష్టం అంటున్నాడు. ఏమంటున్నాడండి? నాకెంతో ఇష్టం అంటున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు అంటే అంత ఇష్టంగా అతడు తీసుకున్నాడు. కాబట్టి అతడికి 119 కీర్తన 98 వచనంలో అంటాడు, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలిగింది నీ ఆజ్ఞల ద్వారా అన్నాడు. ఆయన ఆజ్ఞలను ప్రేమించిన వారికి శత్రువులకు మించిన జ్ఞానం కలుగుతుందంటండి. 119, 127లో అన్నాడు, నీ ఆజ్ఞలు నా వైపు చూడండి. ఆయన ఆజ్ఞల పత్రం ఒకవైపున కుడి చేతిలో పెట్టి, ఎడమ చేతిలో బంగారపు కాయిన్లు, అపరంజి కాయిన్లు పెట్టి, ఇది కావాలి ఇది కావాలో కోరుకో అంటే లైన్గా ఒక 5-6 నుంచుంటే అందరూ బంగారపు కాయిన్లు అట్టుకెళ్తారు ఒక్కొక్కరు, అపరంజి కాయిన్లు అట్టుకెళ్తారు ఒక్కొక్కరు. కానీ దావీదు ఏం పట్టుకెళ్తాడంట? ఆయన ఆజ్ఞలు కలిగిన పత్రం పట్టుకెళ్తాడంట. ఇది నాకు కావాలనే అపరంజి కంటేను, బంగారము కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియములు అన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీకు ఏది కావాలన్నా అన్న నీ బంగారము పక్కనే ఆజ్ఞలో పక్కనే పెడితే ఏమండి, అదే మనకెడితే దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు తర్వాత చూసుకుందాం. బంగారపు కాయిన్ ఒక కాయిన్ అంటుకుపోతే దేవునికి స్తోత్రం పోలేని రోజులు గడిపేయచ్చని అక్కడ ఎన్నో ఒక రాశిలాగా ఉంటే మనకి పట్టిపోతాం. మనం ఆజ్ఞలు పక్కన పెట్టేస్తాం. ఆయనకి ఆల్రెడీ రాజుగారు కొన్ని టన్నులు బంగారం ఆల్రెడీ సంపాదించాడు. అదంతా నాకు అక్కర్లేదు ప్రభు, నీ ఆజ్ఞలు నాకు కావాలంటున్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో ఆయన ఆజ్ఞలంటే ఎంత ఎక్కువ విలువ ఉందో మీరు అర్థం చేసుకోండి. నీ ఆజ్ఞలకు నాకు ఎంతో ఇష్టం అన్నాడు. కాబట్టి ఆయన శత్రువులకు మించిన జ్ఞానాన్ని పొందుకున్నాడు. అపరంజికి మించినట్టే అంత ఇష్టంగా ఆజ్ఞలను కోరుకున్నాడు. 119, 143లో అంటాడు, నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి అన్నాడు. ఆయన ఆజ్ఞలు ఈయనకి ఏం కలిగిస్తున్నాయి ఏంటండి? సంతోషమును కలిగింపచేస్తా ఉన్నాయండి. ఈ లోకంలో మనకి ఏం కావాలి? కోట్ల రూపాయలు ఉన్నా కొంతమందికి ఏముండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కానీ ఆయన ఆజ్ఞలను ప్రేమించే వారికి, ఆయన ఆజ్ఞలను ఇష్టంగా స్వీకరించే వారికి సంతోషం ఇస్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఏది ఇష్టం నాన్న అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? పరిశుద్ధులకు పరిచర్య చేయడం నాకు ఇష్టం. నీకు ఏది ఇష్టం తల్లి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఆయన చిత్తము చొప్పున చేయు ప్రతి వాడిని ప్రేమించడం నాకు ఇష్టం. నీకేమిష్టం నాన్న అంటే ఏం చెప్తారు చెప్పండి? విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయడం నాకు ఇష్టం. నీకేమిష్టం నాన్న అంటే ఏం చెప్తారు చెప్పండి? జ్ఞానుల సహవాసం చేయడం నాకు ఇష్టం. నీకేమిష్టం నాన్న అంటే ఏం చెప్తారు చెప్పండి? నీ యందు భయభక్తులు కలిగిన వారందరికీ నేను చెలికాడునుగా ఉండటం నాకు ఇష్టం. నీకేమిష్టం నాన్న అంటే ఏం చెప్తారు చెప్పండి? ఆయన భయభక్తులు కలిగిన వారితో స్నేహం చేయడం నాకు ఇష్టం. నీకేమిష్టం నాన్న అంటే ఏం చెప్తారు చెప్పండి? నీ ఆజ్ఞలంటే నాకు ఇష్టం ప్రభు అని చెప్పేటట్లుగా మనం సిద్ధపడాలని, అలాగున సిద్ధపడి మరణం నుంచి జీవమునకు దాటింపబడిన వారంగా, దేవుని దృష్టిలో గొప్పవారంగా మనం మార్చబడి ఆయన రాజ్యమునకు అర్హతను పొందిన వారమై మనము సిద్ధపడి అలాగున మన ఇష్టాలను మార్చుకోవాలని, ఈ లోకంలో ఏదేదో ఇష్టాలు ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకుని ఈ వాక్యానుసారంగా మనం ప్రభువా నాకు ఇవన్నీ ఇష్టంగా మార్చి ప్రభు అని ఒక ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,